అంటే మీరు బేసికల్గా సోహన్ బాబు గారి అభిమాని, అది అందరికి తెలిసింది. అంటే మీ మొదటి సినిమా సోహన్ బాబు గారితో తీయాలని పంతంగా మీరు అది పట్టుకుని చేయడం జరిగిందా? సోహన్ బాబుతో చేయాలి ఎప్పటి నుంచి ఉండేదండి. నాకు ఈ సినిమా కన్నా ముందు ఒక సినిమా పార్ట్నర్షిప్లో చేశాను. అది పుట్టన్న కణంగల్ అనే కర్నూలులో చాలా ఫేమస్ డైరెక్టర్, ఆయనతో సినిమా చేద్దామని వెళ్ళాను. పుట్టన్న కణంగల్ గారు నాతో చేస్తే నీకేం రాదు, తెలుగులో నేను ఒక సినిమా చేసుకోను, నేను సబ్జెక్టు ఇస్తాను, ఒకసారి సినిమా నేను చేస్తున్నాను, అది రీమేక్ చేసుకో బాగుంటుంది, నీకు నచ్చితే చేసుకో. సరే అనే ఒక సినిమా చేశారు, చాలా బాగా ఆడింది, నేషనల్ అవార్డు కూడా వచ్చింది పిక్చర్కి, అందులో ఆర్టిస్టులు కూడా అవార్డ్స్ వచ్చినాయి. ఆ సినిమా పుట్టన్న గారు నాకు ఇచ్చాడు. అది నేను ఒక భాగస్థుడితో కలిసి సినిమా చేయడం జరిగింది. మురళీమోహన్ గారు హీరో దాంట్లో. మురళీమోహన్ గారు హీరో ఎలా అయ్యారంటే, మురళీమోహన్ గారితో కూడా నాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి దగ్గరగా ఆయన కలవటం చేయటం, రెగ్యులర్ కలవటం జరిగింది. ఒక పిక్చర్ చేయండి అంటే ఆయన చేస్తానని చెప్పడం జరిగింది. అట్లా నా పార్ట్నర్ కూడా ఒక ప్రామిస్ ఉంది, మురళీమోహన్ గారితో చేయవలసింది. అందులో మురళీమోహన్ గారు మీరిద్దరు కలిపి చేసుకోండి ఓ సినిమా అన్నారు. ఆ సినిమా అలా స్టార్ట్ చేసాం అనమాట. ఈ భావమూర్తుల సినిమా ద్వారా కూడా మన బాలు గారు అమ్మాయి పల్లవి ఫస్ట్ టైం పాట పాడినట్టుంది కదా, ఆవిడ కూడా ఫస్ట్ కాంబినేషన్. అవునవును, అది మీరు చెప్తే గుర్తొచ్చింది, నేను కూడా మర్చిపోయాను నిజంగా. అవునండి, ఒక చిన్న పాపకు పాడేది యాక్చువల్ ఒరిజినల్లో లేదు ఆ సిచ్యువేషన్, మన దాంట్లో ఉంది. దాంట్లో చక్రవర్తి గారు మన బాలు కూతురు ఉంది పల్లవి, పల్లవితో పాడిద్దాం బాగుంటుంది అని చెప్పేసి చక్రవర్తి గారు అమ్మాయిని పాడించారు. అంటే ఆశించిన స్థాయిలో తమిళ వర్షన్ ఈ సినిమా ఆడ ఏ ధైర్యంతో తెలుగులో మీరు చేశారు? అంటే నమ్మకం, తెలుగులో ఆడుతుందని నమ్మకం. అలా ధైర్యాలు నేను చాలా చేసి సక్సెస్ అయ్యానండి. అండ్ ఫస్ట్ సినిమాకి సార్ తర్వాత చేస్తుంటా చాలా చేస్తుంటారు. ఏమో ఆ రోజు మాకు చేయాలనిపించింది, హీరో అంగీకరించాడు, డైరెక్టర్ గారు ఒప్పుకున్నారు, అందరూ బాగుంది అనుకున్నాం, మా టీం అంతా బాగుంది అనుకున్నాం. రిస్క్ ఉందని తెలుసు, కానీ డెఫినెట్గా ఆడుతుంది ఈ సినిమా, చూస్తారు మంచి సినిమా అయితే అన్న దాని మీద తెగింపు, ఆ తెగింపు మీద చేసాం. అంటే సత్యమూర్తి గారు ఫస్ట్ తమిళ వర్షం మీరు చూసినప్పుడు, ఆయన చూసినప్పుడు ఆయన చెప్పిన మార్పులకి మీరు ఎలా కన్వే అయ్యారు? ఆయన మంచి రచయిత అండి, కన్వే అయింది వాళ్ళ ఇష్టమే, నేను వదిలేశాను. డెఫినెట్గా అతను బాగా ఆలోచిస్తాడు, గొప్పగా ఆలోచిస్తాడు, మంచి రచయిత, గొప్ప డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళిద్దరి మీద వదిలేశాను. సబ్జెక్ట్ చూడటం వరకు నా బాధ్యత, ఇది మనకు కావాలా వద్దా, మనకు కావాలనుకుంటే మళ్ళీ నేను వేలు పెట్టను, వాళ్ళ మీద వదిలేస్తాను. పెయింటింగ్లో కానీ దేంట్లోనే వేలు పెట్టను. నేను ప్రొడక్షన్ తీసుకుంటాను, ప్రొడక్షన్ మేనేజర్ చేసినట్టుగా భోజనాలు వచ్చింది లేదా, అవుట్డోర్ యూనిట్ వచ్చింది లేదా, ఎక్విప్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా, ప్లానింగ్ అంతా ఆర్గనైజేషన్ మాత్రమే చేస్తాను తప్పించి దేంట్లోని ఎప్పుడు ఎక్కడైనా వేలు పెట్టలేదు. ఈ రోజు దాకా కూడా వేలు పెట్టలేదు అక్కడ. నాకు తెలిసిన బిజినెస్ ఆర్గనైజేషన్ అంతే. అంటే ఒకప్పుడు మీరు చేసిన టైంలో ప్రొడ్యూసర్ అనేది చాలా డిమాండింగ్ ఉండేది, నిర్మాత దేవుడిగా భావించారు. ఆ తర్వాత నిర్మాత ప్రొడక్షన్ మీద కూడా మారిపోయిన సందర్భాలు కొన్నిటికి ఉన్నాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? సీనియర్ నిర్మాత ఏం చెప్తాను, ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఎలా జరుగుతుంది. మరి ఆ రోజుల్లో నేను గోల్డెన్ పీరియడ్లో ఉన్నా అనుకున్నాను. ఎందువల్లంటే ఇంటికి వెళితే సోమబాబు లేచి రిసీవ్ చేసుకునేవారు, చైర్ ఇచ్చేవారు, కాఫీ ఇచ్చేవారు, చక్కగా మాట్లాడేవారు, వెళ్తుంటే లేచి గుమ్మం దాకా వచ్చి పంపించేవారు. అలా అందరు హీరోలు అలాగే ఉండేవారు. నాగేశ్వరరావుకు నేను సినిమా చేయకపోయినా కూడా ఆ మర్యాదలు పాటించేవారు ఆనాటి హీరోలు, అది చూశాను. ఇప్పుడు నిర్మాతలు రావద్దని స్టేజ్ అయిపోయినాయి. వింటున్నాను నా సీనియర్ ప్రొడ్యూసర్లు కొంతమంది బాగా చేశారు, విన్నాను, చాలా విన్నాను. నేను ఆ దౌర్భాగ్యానికి వెళ్ళలేదు ఇంకా, అందుకే మానేశాను వద్దనుకోని. అలా ఎగ్జిస్ట్ కాకే మీరు మానేశాను. ప్రొడక్షన్ దూరం అయ్యానండి. మీరు పూర్తిగా మానేయకుండా ప్రొడ్యూసర్స్ కి మీ సలహాలు సూచనలతోటి మీరు సపోర్ట్ గా ఉండి చేసుకోవచ్చు కదా సినిమాలో అంటున్నారు. వచ్చారు, మంచి ప్రశ్న వేశారు మీరు అడిగింది. అంటే చాలా మంది వచ్చారు. మా అమ్మాయి అల్లుడు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ స్నేహితులందరూ కూడా సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ కదా సార్, మీ అనుభవం అంతా ఉపయోగపడేది. అడిగారు కానీ నా అనుభవం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి చూశాను, మనకు ఎందుకు పనికిరావు. అనుభవం దేనికి పనికి వస్తుంది, ఏం చేస్తాం, ఏం చేయలేదు. అది అందువల్ల వాళ్ళ వద్దని డిస్కస్ చేసి పంపించాను. నన్ను కాదనే ఉద్దేశంతో జరగదని చెప్పేసి సినిమా చేశారు. చేశారు, గాలిపటాలని తీశారు. ఆ సినిమా
అది తీసుకురాలేదు. తర్వాత మళ్ళీ ఒక సినిమా చేశారు, మళ్ళీ నా ఆర్గనైజేషన్లో చేయమన్నారు. నేనైతే వద్దానే, అది కూడా వద్దాను అన్నాను. పై పైన ఇంకా తప్పదాలు దిగారు కనుక ఏదో రామోజీ ఫిల్మ్ సిటీ అటువంటి ఏదో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడటం, ఆర్టిస్ట్ వరకు కొంతవరకు మాట్లాడి పెట్టాను. కానీ చెప్పాను వాళ్ళకి వద్దనే చెప్పాను, వాళ్ళు తీశారు. అది కూడా కొంచెం డబ్బులు పోయింది బాగా. అలా చాలా మంది మన సర్కిల్ బోర్డు మంది తీస్తారు, చాలా మంది వస్తారు సినిమా చేద్దాం, ఎందుకు మీకు పోతాయి సినిమా వద్దు రావద్దు అని చెప్పని తప్పించి ఎవరిని ఎంకరేజ్ చేయలేదండి. నేను అలా చేసుకుంటే ఇప్పుడు ఇంకో 50 సినిమాలు చేసేవాడిని. వాళ్ళకి పోవటం నాకు ఇష్టం లేదు. కొంతమంది పోయినా పర్వాలేదు అన్నారు, అప్పుడు నేను ఎందుకు పోయినా పర్వాలేదు అంతే కదా. మంచిగా కదా. మీరు సినిమా నిర్మాణం మొదలుపెట్టక ముందే డిస్ట్రిబ్యూషన్గా వ్యవహరించారు, చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే సినిమాలు చేశారు, దాదాపు 30 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ గురించి. డిస్ట్రిబ్యూషన్ అంటే నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టలేదండి. జిల్లాల్లో వారి సినిమాలు కొనటం, వేరే డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వటం, ఇటువంటి జరిగిన అనుభవం మాత్రం ఉంది తప్పించండి. కొంత డిస్ట్రిబ్యూటర్గా లేరు, నేను నిర్మాతగానే ఉన్నాను, డిస్ట్రిబ్యూటర్గా లేను. కొని పెట్టుకున్నాను వేరే డిస్ట్రిబ్యూషన్లో. అది అట్లా నేను నిర్మాత అయిన తర్వాత 2-3 సినిమాలు కొని డిస్ట్రిబ్యూషన్లో పెట్టిన రోజులు ఉన్నాయి. అంటే ఒక సాధారణ వ్యక్తి సినిమా రంగంలోకి రావటం, 16 సినిమాలు నిర్మించడం, అది ఆశామాషి విషయం కాదు. అవును, అది ఎలా సాధ్యమైంది? అది కృషి చేశానండి, బాగా కృషి బాగా చేశాను, చాలా కష్టపడ్డాను. కానీ ఎవరు అనుకోలేదు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ, నా వాళ్ళు కానీ, నాతో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా నేను సినిమా తీస్తాను అనుకోలేదు. అందువల్ల కృషి బాగా కష్టపడ్డాను. దానికి తోడు అదృష్టం కలిసి వచ్చిందండి. కష్టపడి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు అన్ని రకాల అదృష్టమే కలిసి వచ్చింది. కృషి ఉంది, ఎక్కువ అదృష్టం కలిసి వచ్చింది. కృషి ఉంది, అదృష్టం ఉంది, దానికి తోడైంది. దానికి ఎలాగైనా నాకే తెలియదు. ఇప్పుడు నేను గతం తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. నేను ఎక్కడ తిరిగాను, ఏం చేశాను, ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇంత పేరేంటి, ఎక్కడికి వెళ్ళి గౌరవం, ఒక నిర్మాతకి గౌరవం, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్కి ఆ గౌరవం, అది చూసేటికి ఈ సినిమా ఫీల్డ్ ఎంత గౌరవం ఎలా చేస్తే అది ఇప్పుడు అనిపిస్తుంది నాకు.